అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు కూడా మనకి మకర రాశిలోకి వస్తాయి. ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క సొసైటీలో అంటే సాంఘిక సంబంధాలు, మిత్ర సంబంధాలు అంటే మిత్రులతో మంచి రిలేషన్స్ అనేవి ఏర్పడతాయి, సాంఘిక సంబంధాలు బలపడతాయి. అలాగే మీరు పడిన శ్రమకి తగిన గుర్తింపు అనేది ఏర్పడుతుంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి మీరు ఒక గుర్తింపు పొందడం, తర్వాత స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద అధిక దృష్టిని కేటాయిస్తూ ముందుకు వెళ్ళడం, గృహ వాహన విషయాలలో దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన దానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు కొత్త వ్యక్తుల స్నేహ సంబంధాలలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలో మనకు వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కూడాను. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఇతరుల మీద పోటీ కొరకు చేసే ప్రయత్నాలు కానీ, అలాగే శత్రు రోగ రుణాలని జయించడానికి అధికంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ నేపథ్యంలో మీకు ఎంతో ముఖ్యులైన మీ యొక్క ఆత్మీయులైన సన్నిహితులైన మిత్రులు కానీ, లేకపోతే వృత్తిలో మీ కొలీగ్స్ కానీ మీకు సహకరించడానికి ఆస్కారాలు అనేవి ఉన్నాయి. అలాగే వృత్తిపరమైన విషయాల్లో అధిక శ్రమతో అనుకున్న విషయాల్లో జయం సాధించడానికి మీరు చేసే కార్యక్రమాలలో సరియైన వ్యక్తుల సహకారంతో సరియైన సమయంలో అనుకున్నవి సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి సరియైన సమయంగా కూడా మనం భావన చేయొచ్చు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఆలోచనలు బాగుంటాయి, సృజనాత్మకత పెరుగుతుంది, సంతాన అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తారు. అలాగే కుటుంబ సంబంధమైన విషయాలలో, సంతానానికి అభివృద్ధికరమైన అంశాలలో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలలో అనుకోని హృదయాందోళన వల్ల ఈ పని చేద్దాము వద్దని కొంత సంశయం అనేది మీకు ఏర్పడినప్పటికీ కూడా మీ యొక్క ఆలోచనలతో దాన్ని అధిగమించగలిగిన నేర్పు అనేది మీకు ఉంటుంది. కాబట్టి ఆ పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ సంతానంతో కానీ లేకపోతే మీ ఆలోచనలతో కానీ ఘర్షణ అనేది ఏర్పడకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మా ఇక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? 12 రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం వాళ్ళు చూసుకున్నట్లయితే అన్ని రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడం సరే, దానితో దైవాన్ని ప్రార్థిస్తూ రోజును ప్రారంభిస్తారు. దానితో పాటుగా ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా అందరూ కూడా ఈ రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళడం కానీ, శివుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ, శివుడికి సంబంధించిన ఏదైనా సరే బిల్వాష్టకం, లింగాష్టకం ఇవన్నీ ఏది చేసినా కూడా అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. ఆరోగ్య సంబంధమైన విషయాలలో, ఆర్థిక శ్రేయస్సులో, మానసిక గందరగోళాలు మొదలైనవన్నీ అధిగమించడానికి శివస్తుతి, శివుడికి సంబంధించిన స్తోత్రాలు చేయడం, అవకాశం ఉన్నట్లయితే శివాలయ సందర్శన ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఎవరికి ఏది అనుకూలంగా ఉంటుందో ఆ పరంగా చేసిన ముఖ్యంగా కావాల్సింది భక్తి, దాని మీద శ్రద్ధ. కనుక మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకున్నా సరే, లేకపోతే ఈ రోజున శివుడికి సంబంధించినవి చేసుకున్నా మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. కనుక ఆ దిశగా ఆలోచనలు చేస్తూ ముందుకెళ్ళాలి. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని ప్రతిరోజు లాగే చెప్పుకుంటున్నవన్నీ కూడా ఈ గోచారీత్యా చెప్పుకుంటున్న రాశి ఫలితాలన్నీ కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నవి కావు. కనుక అన్నీ తమకే వర్తిస్తాయన్న భావనలోంచి బయటకు వచ్చి ప్రతి వ్యక్తి కూడా తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి ఈ యొక్క గోచార ఫలితాలను కూడా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దానికి తగిన విధంగా ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వారి రాసుల రీత్యా తగిన చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ అది శ్లోక రూపేణ కానీ ఏదైనా సరే చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించవచ్చు అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. నేటి విశిష్టత.